సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు పీడీఎస్యూ కార్యకర్తలు. పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే రిలీజ్ చేయాలని ఆందోళన చేశారు. డొనేషన్లు తీసుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పీడీఎస్ కార్యకర్తలు పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా డిప్యూటీ అవుట్పుట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి పీడీఎస్ కార్యకర్తలు నాయకులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇక ఏదైతే ఆ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన బకాయిలు విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ మరొక ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఫీజుల నియంత్రణ చేయాలంటూ కూడా సీఎం రేవంత్ ఇంటికి ముట్టడికి ప్రయత్నించడంతో ఒకసారిగా అక్కడ ఉద్రిక్తమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకసారిగా పీడీఎస్ నాయకులంతా కూడా సీఎం ఇంటి వైపు పరుగులు తీయడంతో కాసేపు గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడున్న సెక్యూరిటీ వారిని పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. మొత్తానికి సీఎం ఇంటి ముట్టడి అయితే కొంత ఉద్రిక్త వాతావరణంలో జరిగిందని చెప్పుకోవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్స్ కు సంబంధించిన అంశంలో ఫీజులకు సంబంధించిన బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూనే, అలాగే మరి ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పుడు ఫీజులు నియంత్రించాలంటూ కూడా మరి వారు సీఎం ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కాసేపు ఉద్రిక్తత నడడం అయితే అక్కడ సీఎం నివాసం వద్ద అయితే కనిపించింది. సో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది పూర్తి స్థాయిలో అప్రమత్తం అయిపోయి వారందరినీ కూడా అడ్డుకున్నారు. కాసేపు మరి ఉద్రిక్తమైన వాతావరణం అయితే కనిపించింది. సో మొత్తానికి గత కొంతకాలంగా కూడా విద్యార్థి సంఘాల నాయకులు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా గత కొంతకాలంగా మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో మరి ఈ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో మరి ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా భారీగా ఫీజులు పెరిగాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది విద్యార్థులకు మరి ఇబ్బందికరంగా మారింది. సో ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఫీజుల నియంత్రణ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ రోజు పీడీఎస్ మరి ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించే క్రమంలో మరి జూబ్లీహిల్స్ ఆయన నివాసం వద్ద కొంత ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. సో చాలా మంది పీడీఎస్ నాయకులు కార్యకర్తలంతా కూడా ఒక్కడేసారి సీఎం ఇంటి వైపు పరుగులు తీయడంతో అక్కడున్న సిబ్బంది కూడా కంగుతిన్నారు. సో ఇదే అంశంలో మరి పూర్తి స్థాయిలో దాంట్లో ఈ యొక్క అంశంలో పూర్తిగా మరి ఉద్రిక్తమైన పరిస్థితి, కాస్త కన్ఫ్యూజ్ అయిన సిబ్బంది కూడా సకాలంలో వారిని అదుపు చేసి మరి అరెస్ట్ చేసి అన్న పరిస్థితి అయితే ఉంది. కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇటీవల ప్రచురితమైన కథనాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కార్యాలయ ముట్టడికి యత్నించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎలక్ట్రానిక్ పేపర్ కార్యాలయాల వద్ద భారీగా మోహరించారు.
సాగునీటి ప్రాజెక్టుల